హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై వ్లాగ్స్. చూడండి, ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు తీసుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్న. తర్వాత ఇది పచ్చి పసుపు, ఉప్పు, పుదీనా, కొంచెం కొత్తిమీర, పల్లీలు, పుట్నాలు, శనగలు అంటారు కదా, పుట్నాలు అవి తీసుకున్న. ఒక నిమ్మకాయ పిండేసుకున్న. చూడండి, పిండుకొని ఇట్లా రోట్లో దంచుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకోవద్దు, ఇట్లా రోట్లోనే దంచుకోవాలి. దంచుకుంటేనే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఏంటిదని అనుకుంటున్నారా, చట్నీ. ఒకవేళ మనకు జలుబు కానీ దగ్గు కానీ బాగుంది, ఏం కూడా తినాలనిపిస్తలేదు, నోరుకు టేస్ట్ వస్తలేదు అని అనిపించినప్పుడు ఇట్లా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలో వేసుకొని, వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. లేదంటే రొట్టెలు చేసుకొని రొట్టెలతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తింటారు, హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి, ఇట్లా మంచిగా దంచుకోవాలి సన్నగా. మన చట్నీలో పడితే మన రోటిలో దంచినంత టేస్ట్ అయితే ఉండదు. ఇట్లా అయితేనే మంచిగా ఉంటుంది. చూడరు, ఈ విధంగా దంచుకోవాలి. చూసారా ఎట్లున్నదో? ఇట్లా ఇప్పుడు వచ్చేసి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనిత ముంబై బ్లాగ్స్.